ఫ్రెండ్స్, రండి చూద్దాం టీఎల్ఎస్డి టార్గెట్ అచీవ్ చేయడం కోసం డిఎస్ఆర్ విజయ్ రోజు ప్రారంభంలో ఏం ప్లానింగ్ చేస్తారో. డిస్ట్రిబ్యూటర్ పాయింట్ దగ్గరికి సరైన సమయానికి చేరుకున్నాను. ఇవాల్టి బీటు ఎంజీ రోడ్. ఈ బీట్లో మొత్తం 30 అవుట్లెట్లు ఉన్నాయి. అన్నింటికంటే ముందుగా నేను స్టాక్ చెక్ చేస్తాను. గోద్రేజ్ ఎక్స్పర్ట్, హీట్ ఎఫ్ఐకే ఇంకా గుడ్ నైట్ అడ్వాన్స్ స్టాక్లో ఉన్నాయి. నా బీట్ కోసం ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఎంతో అవసరం. హీట్ యాంటీరోజ్ జెల్ స్టాక్లో లేదు, అయితే నేను దీని ఆర్డర్ బుక్ చేయను. ఒక కొత్త ప్రోమో స్టాక్ వచ్చింది. గోద్రేజ్ నెంబర్ 1 68 గ్రాముల ప్యాక్ ఆఫ్ 4లో 10% ఎక్స్ట్రా ఆఫర్ వచ్చింది. దీంతో నేను అవుట్లెట్లో ఒక లైన్ పెంచగలుగుతాను. ఇవాళ నేను దీని శాంపిల్ తీసుకెళ్తాను. దాన్ని నేను దుకాణదారుకు చూపించి ఆర్డర్ తీసుకునేందుకు. ఇప్పుడు నేను నెలలో ఇప్పటి వరకు నా పెర్ఫార్మెన్స్ చెక్ చేసుకుంటాను. ఈ నెల టార్గెట్ 2 లక్షలు. మొదటి వారంలో నేను 40,000 అచీవ్ చేశాను. ఇంకా మిగిలిన రోజుల్లో నేను 1,60,000 రూపాయలు అచీవ్ చేయాల్సి ఉంది. నా బిల్స్ కట్ యొక్క టార్గెట్ 408. ఇంకా ఈ నెలలో ఇప్పటి వరకు అచీవ్ చేసింది 100 బిల్స్ కట్. నా టీఎల్ఎస్డి టార్గెట్ 2,700. ఇంకా ఇవాల్టి వరకు నేను 600 లైన్లు అమ్మాను. నేను ఇంతకంటే బాగా చేయాల్సి ఉంటుంది. దాంతో ఈ నెల టీఎల్ఎస్డి టార్గెట్ అచీవ్ చేసి అభిలాష ఇన్సెంటివ్స్ తీసుకోవడానికి వీలుగా. దీన్ని అచీవ్ చేయడం కోసం నేను ఎంజీ రోడ్ బీట్ ఇంకా ఎస్పీ రోడ్ బీట్లో ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 బీట్లలోనే నా అత్యధిక లైన్స్ టార్గెట్ ఉంది, ఎందుకంటే ఈ బీట్స్లో ఎక్కువ ఏ క్లాస్ అవుట్లెట్స్ ఉన్నాయి. రండి మనం మన గ్రూప్లో డిస్కస్ చేద్దాం. డిఎస్ఆర్ విజయ్ ఏది సరిగ్గా చేశాడు, ఇంకా అతను ఏది సరిగ్గా చేయగలిగేవాడు.